ఒక్క దాంట్లో నూతనమైన చిప్ ని పెట్టుకోండి మీరు. From I can't, నేను చేయలేని స్థితి నుంచి to I can. నేను చేయగల స్థితి వరకు. It won't happen. అది గుట్టి జరగదు అట్లా. It will happen. అది ఇప్పుడు జరుగుతుంది. I'm sick. నేను అనారోగ్యమునను. Our God is still on the throne. ఇంకను మా దేవుడు మరి సింహాసనం పైన ఉన్నాడు తాను. And he has the final say. అతను చెప్పేది చివరి మాటనండి. Change this computer. అదేనండి ఈ యొక్క కంప్యూటర్ మార్చివేయండి పద్ధతిని. God will resurrect every dream that you have. నీ జీవితంలో ప్రతి కలను కూడా పునరుద్ధానపరుస్తాడు దేవుడు. He will resurrect a dead relationship. నీ జీవితంలో తృణీకరణమైనటువంటి అమృతతులమైనటువంటి సహవాసం కూడా పునరుద్ధానపరుస్తాడు. God will resurrect the things that you thought were dead. మరి నువ్వు మృతమైనటువంటి స్థితులను కూడా దేవుడు పునరుద్ధానపరచగలడు. Things like, oh, I'm in poverty, how can I just become overnight rich? నేను దరిద్రతను ఏ రీతి గొప్పవాడిని కావాలని అటువంటి తలంపులు కూడా. Tune that computer. ఆ యొక్క ట్యూన్ చేయని ఆ కంప్యూటర్ సిస్టమ్. Tune that chip in your mind. ఆ యొక్క మనసులో చిప్ ని మీరు మార్చివేయండి. My God can do all things. నా దేవుడు సమస్తమును చేయగలడు. Listen what God has to say. చెప్పండి దేవుడు చెప్పినాడు. It's not over. God says it's over. ఇది మరి అయిపోలేదండి, దేవుడు చెప్తున్నది అయిపోయిందని. He is in control of this universe. ఈ యొక్క జగత్తు మొత్తము తన ఆధీనంలో వశపరుచుకున్నవాడు దేవుడు. It's not over. అది అయిపోలేదు. Till God says it is over. దేవుడు అయిపోయిందని చెప్పే వరకు అది అయిపోలేదండి. He is in control of this universe. ఈ ప్రతి జగత్తు మొత్తము తన ఆధీనంలో వశంలో ఉందండి. No scientist. ఏ ఒక సైంటిస్ట్ కానీ, no politician, ఏ ఒక పొలిటిషియన్ గాని, not me, నేను, not him, నేను కూడా, nobody, ఎవ్వరు కూడానండి. God is in control. కేవలం దేవుడు మాత్రము ఆ యొక్క అధికారంలో నడతాను. Nothing has happened to you because it's not a surprise to God. He already knows who you are. నీకు జీవితంలో జరిగిన ఏది కూడా దేవునికి ఆశ్చర్యం కాదు, ఎందుకంటే దేవుడు సమస్తమే ఎరిగిన వాడు నీ జీవితం పట్ల. No disappointment. ఎటువంటి నిరాశ నిస్పృహ లేదు. No injustice. ఎటువంటి మరి ఇంజస్టిస్ జరగలేదు నీకు. No failure. నీ జీవితంలో ఎటువంటి ఓటమి ఉండదు ఇంకా. God has already seen all that. దేవుడు ఇవన్నీ కూడా మన జీవితంలో ఎన్నడో చూసి ఉన్నాడు తాను. He wants you to take what he has made for you. నీ జీవితంలో తను దేని కొరకు రూపించాడు అది చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. And use it for your advantage. నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు పోవడానికి పురోగతికి తను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. I want you all to shake yourself. అందరు ఇట్లా ఊపాలని నేను కోరుతున్నాను మీ అందరినీ. Shake off that self pity. మీ జీవితంలో అంటే shake it off. అవంతా ఏంటంటే దీనత్వము అది విడిచిపెట్టండి మీ జీవితంలో. Shake it off. అవంతా విడిచిపెట్టండి మీ జీవితంలో. I cannot do anything. I am poor. I am depressed. My marriage is broken. I have sickness. I have disease. I don't have anything to eat. Shake it all off. మీ జీవితంలో పేదరికము, నా జీవితం విరిగిపోయింది, కుటుంబ జీవితం విరిగిపోయింది, అనారోగ్యం, వీటన్నిటి విడిచిపెట్టేవని మీ జీవితంలో. And then see what God does. అది చేసి చూడండి మీరు దేవుడు ఏం చేస్తాడు. Now that you've shaken it off, మీ జీవితంలో ఇప్పుడు మీరు తోసి వేసేసినారు నీ సమస్తము కూడా. press forward into the new beginning. నీ జీవితంలో నూతన ఆరంభంకు ముందు కొనసాగండి. But do you know how we live? మీరు తెలుసండి ఏ రీతిగా జీవిస్తాము. Now look at me. నన్ను చూడండి. If I'm looking at the back, what do I know what's happening in front? నేను వెనుక దిక్కు చూస్తే ముంగడి నాకేం తెలుసునండి. Each and every one of us will look in the rear view car, in the rear view of the glass, and then we are driving in front. మనం అందరం కూడా ఆ యొక్క అద్దంలో చూసి మనం ముందు నడుపుతున్నాము. Guaranteed disaster. అది తప్పకుండా నాశనంకే తీసుకెళ్తుంది. Only believe. కేవలం నమ్మండి. Only believe. కేవలం నమ్మండి. Here is the key today. ఇక్కడ నుండి తాళం చెవి మీకు ఈ రోజుల్లో. Nothing will happen unless you believe. నువ్వు నమ్మితే తప్ప నీ జీవితంలో ఏది కూడా జరగదు. When you believe, నువ్వు నమ్మినప్పుడు God has this incredible power. దేవుడి ద్వారా తన గొప్ప శక్తి కనపరుస్తాడు తాను. The power for favor. ఆ యొక్క గొప్ప కటాక్షము నీ పట్ల, healing, నిన్ను స్వస్థపరచడానికి, for promotion, నిన్ను హెచ్చించడానికి, for restoration. నీ జీవితంలో సమస్య సమకూర్చని తిరిగి. But you know what? కానీ మీకు తెలుసునండి, he is looking for a believer. కేవలము ఒక విశ్వసించే one person to believe. ఒక్క వ్యక్తి నమ్మడం కొరకై. You can walk through this auditorium. ఈ యొక్క ఆడిటోరియం నుంచి మీరు బయటికి వెళ్ళవచ్చును. lay hands on the people. మరి మనుషుల పైన చేతులు పెట్టినప్పుడు and you see how God works. మీరు చూడండి దేవుడు ఎట్లా పని చేస్తాడు. I want anyone from the audience, one person get up and just lay hand on anybody you like. మరి ఎవరి పైన కానీ మీరు లెగిసి చేతి పెట్టినప్పుడు, anybody, ఎవరైనా కానీ, let some outside, let some other guy, anybody from the audience, man, woman, child, anybody, ఎవరైనా కానీ, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ,
Just lay hands on anybody. Ask them to stand and lay hands. ఎవరైనా అనారోగ్యమైన వారు ఉంటే You go to that person. ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి నీవు. Now see how faithful the Lord is. చూడండి దేవుడు ఎంత నమ్మదగిన వాడు. Just see how faithful the Lord is. Close your eyes, brother. మీ కళ్ళు మూసుకోండి సహోదరుడా. Pray for him, brother. తన కొరకు ప్రార్థన చేయండి. Lord, we pray that whatever this brother is praying for him, you have the perfect plan. We thank you, Lord, that you're touching him right now. He is in pain, Lord. He is filled with the Holy Spirit. There he goes down in the name of Thank Jesus. you, Lord. Hallelujah. You don't have to wait for me to come or him to come to lay hands. మీ వద్దకు వచ్చి మేము చేతులు పెట్టడానికి మీరు ఆ వేచి ఉండనక్కర్లేదండి. Anybody who has any pain, come here in the front. మీ జీవితంలో ఎవరికైనా మోకాళ్ళ నొప్పి, The Holy Spirit is here right now. పరిశుద్ధాత్ముడు Somebody who has any pain, పరిశుద్ధాత్ముడు మన any మధ్య depression, ఎవరైనా మరి నిరాశ, anybody who wants to come forward. ఎవరైనా మీరు ముందుకు రావాలంటే రావచ్చునండి. Come. Anybody. ఎవరైనా కావచ్చును. Anybody else who wants. ఎవరైనా కావచ్చును. తను ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, whatever problem she has come with, తను ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, the Lord is going to touch her now. మరి దేవుడు తను తాకుతాడు. Lord, we'll see the glory of God on her. దేవుని మహిమను వాళ్ళు పొందుకునేది గాక. In Jesus' name I pray. యేసు నామములో ప్రచురిస్తూ ఉన్నాను. యేసు నామములో ప్రచురిస్తున్నాను. If you believe, నువ్వు నమ్మిన ఎడలా you can heal the sick. ఆ యొక్క అనారోగ్యం స్వస్థపరచగలవు నీవు. I am not asking you to believe for this year. ఈ యొక్క సంవత్సరం కొరకు నేను నమ్మమని చెప్పట్లేదు. For tomorrow. రేపటి కొరకు కాదండి. I want you to believe that God is turning your life into favor. మీ జీవితంలో దేవుని జీవితం మొత్తం కూడా కటాక్షము కనికరంగా మార్చేసని నమ్మమని చెప్తున్నాను నేను. Believe that good breaks are headed your way. నీ జీవితంలో గొప్ప విడుదల కలిగిన జీవితం కలిగి ఉంటామని దేవుడు చెప్తున్నాడు. Believe your future is brighter than all your days gone by. నీ గతించిన దినములు అన్నిటికంటే నీ భవిష్యత్తు బహు ప్రకాశవంతంగా ఉందని దేవుడు చెప్తున్నా. నమ్మండి అది. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, I never speak from my word. నా యొక్క మాటల నుంచి సొంత మాటతో మాట్లాడనండి నేను. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, I will never leave you nor forsake you. నేను ఎన్నడూ విడవను ఎడబాయనని దేవుడు సెలవిచ్చినాడు. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాట? How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాట? Then what are we afraid of? మనం దేని కొరకు భయపడుతున్నామండి? ఇంకా If God is saying, you will never leave me and forsake me. దేవుడు ఎన్నడూ విడవను ఎడబాయని దేవుడు చెప్పినప్పుడు, you know, this is the time I'm already sleeping in my house. ఈ సమయంలో ఎప్పుడో ఈ సమయంలో ఇంకా తినేసి పడుకుంటానండి నేను ఇంట్లో. How come I'm standing నేను ఇంకా here? ఏ రీతి నిల్చోగలిగి ఉన్నాను? My family is here to, and Laurie and my cousin, they know I sleep by 8 o'clock. I'm fast మరి asleep. సోదరు లారీ నుండి మా కుటుంబీకులు నాకు తెలుసు అండి, 8 o'clock వరకు తిని పడుకుంటాను నేను I ప్రతిరోజు. woke up at 3 in the morning today. నేను ఉదయకాలం 3 నేను లెగుస్తాను ప్రతిరోజు కూడా. If you only believe. కేవలం నమ్మితే అది నీకు సాధ్యమవుతుంది. Don't be intimidated by the size of your problem. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్య యొక్క దాని పరిస్థితిని బట్టి మీరు భయపడకూడదు. Don't be intimidated by what people say. మనుషులు నిన్ను ఏది చెప్తారో ఆ మాటలను బట్టి మీరు భయపడకూడదండి. మీరు You believe what God says. నువ్వు దేవుడు చెప్పింది మాత్రమే నమ్మాలి. నీవు You believe what God says. దేవుడు చెప్పింది మాత్రమే నువ్వు నమ్మాలి. But you know, you can come back to me and say, but I just lost my job. What do I do? మీరు బాగా చెప్పవచ్చు, మీకు తెలియదండి నాకు ఉద్యోగం మొన్ననే పోయింది నా ఉద్యోగం చెప్పవచ్చును. But I know Jehovah Jireh. నాకు తెలుసు యెహోవా అంటే The Lord is our provider. దేవుడు నా సమకూర్చువాడని తెలుసును. He is still on the throne. అది ఇంకను సింహాసనం పైన నడతాను. One touch of God's favor. దేవుని నుంచి ఒక్క తాకిడి, you will go from barely making it, నువ్వు ఆ యొక్క కొద్దిగా డబ్బులు సంపాదించే స్థితి నుంచి to having more than enough. నువ్వు చాలినంత ఎక్కువ దానికి స్థితికి వెళ్తావు. నీవు Now you will say, నువ్వు చెప్పవచ్చు ఇప్పుడు, you don't know my medical report. మీకు తెలుసా, మీకు తెలియదండి నా మెడికల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో. But I do know. నేను నాకు తెలుసును. Jehovah Rapha. మరి యెహోవా రాఫా, the Lord our healer. మన స్వస్థపరచు దేవుడు. Thank you, Holy Spirit. The Lord our healer. మన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. Jehovah Rapha. యెహోవా రాఫా,
The Lord our healer. మనం స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. His power తన శక్తి can do anything that no man on earth can do. మనిషి చేయలేని ఏ పనిని తన శక్తి చేయగలుగుతుంది. The past is gone. ఆ గతము వెళ్ళిపోయింది. And the future is bright. మరి మన యొక్క భవిష్యత్తు చాలా మంచిగా ఉందండి. But you will say, I have big dreams. మీరు చెప్పొచ్చు, నాకు పెద్ద పెద్ద కలలు కోరికలు లేని. I do not know the right people. నాకు తెలియదు కానీ సరైన వ్యక్తులు. But you know the man who knows all the right people. కానీ సరైన వ్యక్తులు ప్రతి ఆ వ్యక్తి మీకు తెలుసు కదా దేవుడు. Believe. నమ్మండి. Believe. నమ్మండి. Maybe the CM will walk into your house tomorrow. బహుశా గొప్ప ఒక ప్రవక్త మీ ఇంట్లో నడిచి. Maybe a mighty man of God will walk into your house. గొప్ప దేవుని సేవకుడు మీ ఇంట్లో నడవవచ్చును బహుశా. Maybe the angel himself will come. బహుశా దూతనే స్వయానం ఇంటికి రావచ్చును. Above all, ఏదైనా కానీ ఆమెటికి మించి Jesus himself will come. యేసు క్రీస్తు ప్రభువు స్వయానం వస్తాడు. మీ ఇంట్లో కోసం నమ్మాలి కేవలం మీరు. Amen. ఆమేన్. How many of you understood till now what I've said? ఎంతమందికి అర్థమైంది చెప్పిందంతా కూడా? The bigger the problem, నీ జీవితంలో పెద్ద సమస్య ఉంటే, the brighter your destiny. నీ యొక్క భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. Amen. ఆమేన్. The bigger the problem, నీ సమస్య ఎంత పెద్దగా ఉంటే, the brighter your destiny. నీ యొక్క గమ్యం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. The enemy would not be fighting you or me. మరి అపవాది నీతో నాతో బహుశా పోట్లాడకపోవచ్చు, కానీ if he did not know the amazing plan God has for you and for me. మరి దేవుడికి నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళిక ఉందని వాడు తెలిసింది కనుకనే. Till I am leaving my house to come here, the enemy is after me. మరి ఇక్కడ నా ఇల్లుని విడిచి ఇక్కడికి వచ్చినప్పుడు పరిచర్య కొరకు అపవాది నన్ను వెంబడిస్తూ ఉంటుంది. Because he knows God has a bigger plan for me. తనకు తెలుసు అపవాదికి దేవుడికి నా పట్ల గొప్ప ప్రణాళిక ఉద్దేశం ఉందని. The good news is, ఆ శుభవార్త ఏంటంటే, God promises when you believe, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మిన ఎడల he will bring it to pass. అతను మన జీవితాలకు తన సమకూర్పుకు తీసుకొని వస్తాడు. Forces of darkness cannot stop you. చీకటి శక్తులు దానికి ఎదురుగా నిలవచాలవండి. God will take you with him through the light. దేవుడు తనను వెలుగులో తనను మన మార్గంలో తీసుకొని వెళ్తాడు. Be a believer and not a doubter. ఒక బిలీవర్ ఉండగానే ఒక డాక్టర్ ఉండనక్కర్లేదు. There is a very beautiful scripture in Hebrews. హీబ్రూలో ఒక చక్కటి మాట చెప్పబడి ఉంది. Hear it very carefully. చాలా జాగ్రత్తగా వినండి. In the book of Hebrews it says, హీబ్రూలో రాసిన పత్రికలో చెప్పబడి ఉంది, believe that నమ్మండి he is. అతను. It doesn't complete the scripture. ఆ యొక్క లేఖనము పూర్తి అవ్వలేదండి. It says believe that ఏమని నమ్మండి అంటే, he is. అతను ఉన్నవాడు. How interesting. ఎంత ఇంట్రెస్ట్ విషయం అండి అది. What is that? He is. Who is the he is? అతను ఉన్నవాడు. He is అతను ఎవరండి ఉన్నవాడు? He is what? అతను ఏంటి? He is the one who if somebody shuts the door, he is going to open it. అతను మరి మూసుకుపోయిన ద్వారము తెరచువాడు తానేనండి. If you say that I am sick, నేను అనారోగ్యంతో చెప్పినట్లయితే, he is the healer. అతను స్వస్థపరిచే దేవుడు. I am in poverty, నేను దరిద్రతో చెప్తే, he is the healer. He is the provider. అతను సమకూర్చేవాడు నీకు. He is anything that you want. నీ జీవితం నీ కాల్ సమస్తం తను అయిపోతాడు మీ కొరకు. He is strength when you're weak. అతని యొక్క శక్తిని బలహీనతలు పనిచేస్తుంది. He is healing when you're sick. నువ్వు అనారోగ్యం తన స్వస్థత శక్తి పనిచేస్తుంది. He is favor when you need a good break. నీ జీవితంలో ఎదుగుదల హెచ్చింపు ముందు కావాలంటే తన కటాక్షం నీ పైన ఉంటుంది. He will make a way where you do not see a నీ way. జీవితంలో ఏ మార్గము కన్నప్పుడు తను నీ కొరకు మార్గము చేస్తాడండి దేవుడు. When something is stolen, నీ జీవితంలో ఏదైనా మోసపోయిన దొంగిలించబడితే, he is your restoration. అతనికి తిరిగి సమకూర్చువాడు తాను. He is the vindication when you are falsely accused. నీ జీవితంలో తప్పుడు సమాచారంతో నువ్వు పట్టబడితే నీ జీవితంలో తను నీ పట్ల పోట్లాడువాడు. He wants you to, he is whatever you need him to be. నీ జీవితంలో నువ్వు తను ఏది కావాలంటే అది అయిపోతాడు నీ కొరకు దేవుడు. Many of us know God by one name. కేవలం అనేకులకు దేవుడు ఒకే ఒక పేరుతో తెలుసు, Savior. అతను రక్షకుడిని మాత్రమే. The greatest and most important name. గొప్ప ప్రఖ్యాతమైన మాటనండి అది పేరు. But you need to find out what else he is. అతను ఇంకా ఏమై ఉన్నాడో కూడా తెలుసుకోనికి ప్రయత్నించాలి. Do you know him as the resurrection God? మీకు తెలుసండి పునరుద్ధానమైనటువంటి ప్రభు నీకు తెలుసునా తాను? God can bring back all that is dead in your life. నీ జీవితంలో మృతత్వమైన ప్రతి స్థితిని తిరిగి పునరుద్ధానము చేయగల దేవుడు. Every aspect of your life. నీ జీవిత ప్రతి అంశంలో కూడా
Ephesians 3:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం సెలవిస్తుంది. This is what the Lord says. ఇది ప్రభు సెలవిస్తున్నారండి. Now to him who is able to do